సుదూరంగా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే అదొక వార్త. అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అదొక వార్త. మరి వీళ్ళిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయ్యా అంటే, మాకేం సంబంధం, మేమెక్కడో హైదరాబాద్లో ఉన్నాం, మా రాజకీయ ప్రయోజనాలు రానున్న ఎలక్షన్స్లో మేము ఏ విధంగా 4 సీట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధతో వీళ్ళిద్దరూ కూడా ఒకరిళ్లకు ఒకరు వెళ్ళి ఒప్పందం ఏ విధంగా చేసుకోవాలి, డీల్ని ఎంతగా మాట్లాడుకోవాలి, మరీ ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిలికి పడతాడు, ఎగిరిగిరి పడతాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో 100% కూడా ప్యాకేజ్ స్టారే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, అతని ప్యాకేజ్ స్టారే. అతని ప్యాకేజీకి సంబంధించి ఒప్పందం కుదరనందువల్ల మరో రోజు 2 రోజుల్లో ఏదైతే నారా లోకేష్ యాత్ర ముగింపుకు వచ్చిన సందర్భాన ఆ సభకి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ హాజరు కాకపోతే ఇబ్బంది కాబట్టి రాయబారానికి డీల్ మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్టు మాకున్న సమాచారం. మేము నేరుగా అడుగుతున్నాం, కాదనే ధైర్యం మీకుందా? అంతేకాకుండా అటు సొంత పుత్రుడైన నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ అంటే పడడంలా, ఇటు పవన్ కళ్యాణ్కి నారా